హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎస్ఐఆర్లో భాగంగా ప్రీవియస్గా వీడియోస్ చేసుకున్నాం కదండి, ఎన్యుమరేషన్ ఫామ్ అది ఎలా ఫిల్ చేసుకోవాలో. ఈ వీడియోలో మనం 2002 నాటికి సంబంధించిన వాటర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా సెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. మనం 3 రకాలుగా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈసీఐ నెట్కి సంబంధించి ఒక యాప్ అనేది ఉన్నదండి, అది అఫీషియల్ యాప్. అది మీరు గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఇచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎన్విఎస్పి వెబ్సైట్లో మీరు మీ వివరాలు ఇచ్చి చెక్ చేసుకోవచ్చు అండి. ఎలక్ట్రోల్ అనేది డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు వివరాలు అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో ఈ మూడింటిలో మీరు ఎలా చెక్ చేసుకోవాలనేది నేను మీకు స్క్రీన్లో చూపించే ప్రయత్నం చేస్తాను. అక్కడ మీకు సంబంధించి మీ వివరాలు ఇచ్చేటప్పుడు మాత్రం 1-2 రకాలుగా మీరు ట్రై చేస్తూ ఉండాలండి. ఇంటి పేరు ముందు లేదంటే తర్వాత పేరు ముందు లేదా ఇంటి పేరు, అక్కడ ఎవరైతే ఫాదర్ వాళ్ళు ఉన్నారో ఫాదర్కి సంబంధించి ఏవైనా మిస్టేక్స్, అప్పటికి ఎర్రనాయుడు ఇప్పుడు ఎర్రబాబు, అలా ఏవైనా డిఫరెన్సెస్ కానీ ఏమైనా ఉంటే మాత్రం అప్పటికి 2002 నాటికి మీ వివరాలు ఎలాగైతే ఉన్నాయో అలాగా ఇక్కడ మీ ఫీడ్ కానీ ఇవ్వగలిగితే మీకు మ్యాక్సిమం మీకు సంబంధించి 2002 నాటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది మీకు దొరికే అవకాశం అయితే ఉంటుందండి. మరీ ముఖ్యంగా మీకు అప్పటికి ఏవైతే జిల్లాలు కానీ నియోజకవర్గాలు కానీ ఆ పేర్లు కానీ మీకు తెలిసి ఉండి మీ పిఎస్కి సంబంధించిన పేరు ఏదైతే ఉందో గ్రామాలకు సంబంధించి మ్యాక్సిమం మీ ఊర్లో మీ పిఎస్ఎల్ కింద మ్యాక్సిమం ఉన్నాయి. అర్బన్కి వచ్చేటప్పటికే చాలా వరకు మార్పులు చేర్పులు జరిగాయి కాబట్టి బేసిక్గా మీ ఏదైతే జిల్లా ఉందో జిల్లా నియోజకవర్గం పేరు కానీ తెలిస్తే మీకు ఈజీగా మీరు ఫైండ్ అవ్వచ్చు. నేను పర్టికులర్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక మాడుగుల నియోజకవర్గం సంబంధించి చూసుకుంటే ఇప్పుడు మాడుగుల నియోజకవర్గం గొండుపాలెం, అది విశాఖపట్నంలో మనకి అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతానికి ఉంది. అప్పటికి 2002 నాటికి విజయనగరంలో ఉత్తరాపల్లిలో ఆ గొండుపాలెం అని పిఎస్ ఉన్నది. సో ఈ రకంగా మీకు 2002 నాటికి మీ వివరాలు ఎక్కడ ఉన్నాయనేది మీకు జిల్లా నియోజకవర్గం తెలిస్తే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఈ ఈసీఐ నెట్లోగా మీరు ఎవరైతే ఎలక్టర్ ఉన్నారో ఎలక్టర్కి సంబంధించిన పేరు, రిలేషన్ నేము మీరు ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఎన్విఎస్పి వెబ్సైట్లో కూడా సేమ్ రిలేషన్ పేరు అలాగే మీ పేరు ఇచ్చి, ఇక్కడ ఈ వెబ్సైట్లో అయితే మాత్రం ఒక 100 రకాల రికార్డ్స్ వస్తాయి. ఆ రికార్డ్స్లో మీకు సంబంధించి ఏజ్ ఇలాంటి వివరాలన్నీ వచ్చి అక్కడ జిల్లా పేరు, ఏదైతే నియోజకవర్గం ఉందో నియోజకవర్గం సంబంధించిన సంఖ్య, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్, అవన్నీ ఒక 100 రకాల రికార్డ్స్ వస్తే అందులో మీ పేరు ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 2 రకాలతో పాటు పర్టికులర్గా నియోజకవర్గం అలాగే పార్ట్ నేమ్ మీకు తెలిసి ఉంటే ఎలక్ట్రోల్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని ఆ ఎలక్ట్రోల్లో మీది ఏదైతే సీరియల్ ఉందో ఆ సీరియల్లో ఉన్నది కూడా చూసుకోవడానికి అవకాశం అవుతుంది. సో ఈ 3 కూడా మీరు స్క్రీన్లో ఎలా చూసుకోవాలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి, చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ బేసిక్గా అప్పట్లో ఏజెంట్లుగా ఎవరైతే ఉన్నారో, రాజకీయ నాయకులుగా ఎవరైతే అప్పటికి ఉన్నారో, సీనియర్ నాయకులు అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మీకు సంప్రదించుకుంటే అప్పటికి సంబంధించి వాళ్ళు ఈజీగా చెప్తారు. అలాగే మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఉంటున్నారో ఆ బిఎల్ఓని 2002 నాటికి మీ పిఎస్ పేరు కానీ మీ పిఎస్ నెంబర్ అప్పుడు ఎంతైతే ఉందో వాళ్ళని అడిగితే మీకు ఈజీగా చెప్తారు. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో మొదటగా మీరు స్క్రీన్స్ అనేది చూసే ప్రయత్నం చేయండి, ఓకేనండి. మనం మొదటగా యాప్లో ఎలా చెక్ చేసుకోవాలి ఒకసారి చూసుకుందామండి. జస్ట్ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ రకమైన ఇంటర్ఫేస్ వస్తుంది, ఒకసారి చూడండి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదైతే రాష్ట్రం ఉందో రాష్ట్రం సెలెక్ట్ చేసుకుంటారు. మీకు జిల్లా అలాగే నియోజకవర్గం తెలిస్తే మీరు ఇస్తారు. లేదంటే ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి, ఎలక్టర్ ఫుల్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఉంది కదా, అక్కడ ఎస్ఐఆర్ నేమ్ ఇస్తారు. తర్వాత రిలేషన్ నేమ్ మీకు ఏదైతే ఉందో ఆ రిలేషన్ నేమ్ అవన్నీ మీరు ఇవ్వచ్చు. ఇస్తే మీకు డీటెయిల్స్ అనేవి మీకు దొరికే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఏదైతే స్టార్ మార్క్ ఉందో దానికి సంబంధించి నేను ఒకసారి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా ఇచ్చి సెర్చ్ కొడుతున్నాను. సెర్చ్ కొడితే చూసారా, మీకు ఏవైతే ఈ దానికి మ్యాచ్ అయ్యే పేర్లు ఏవైతే ఉన్నాయో మ్యాచ్ అవుతున్న పేర్లన్నీ కూడా మనకి ఈ రకంగా ఓపెన్ అవుతున్నాయి. సో ఇవేవైనా మీకు మ్యాచ్ అయితే మీరు అక్కడ ఒకవేళ మీ పేర్లు మీకు మ్యాచ్ అయ్యాయి అనుకోండి, మీరు అక్కడికి సంబంధించి 156 మైదుకూరు అని రాసుకుంటారు, 36 గుడిపాడు అని రాసుకుంటారు, 86 సీరియల్ నెంబరు. ఈ 3 మీకు ఉపయోగపడతాయి అనమాట. ఇక్కడ మీ పేర్లకు సంబంధించి మ్యాచ్ అయితే ఏజ్ కూడా చూసుకుంటారు, ఓకేనా. ఇదొక మనకి ఈ రకంగా ఓన్లీ నేమ్తో అయితే ఇలాగ ఇన్ని రకాల ఫైండింగ్స్ అనేవి మనకు వస్తాయి. ఒకవేళ లేదు ఎగ్జాక్ట్గా మనకు తెలుసు, మిగిలిన వివరాలని మనకు తెలుసుకుంటే ఇక్కడ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. నేను చూడండి, మాది తెలుసు కాబట్టి నేను బై డిఫాల్ట్గానే ఇచ్చుకుంటున్నాను. ఇచ్చుకున్నప్పుడు మనకి లాస్ట్ ఎస్ఐఆర్కి సంబంధించి ఏవైతే వివరాలు ఉన్నాయో వివరాలు నాకు తెలుసు కాబట్టి దాని ప్రకారం నేను ఇస్తున్నాను. ఇచ్చినప్పుడు చూసారా, ఇది మాకు సంబంధించింది, ఎగ్జాక్ట్గా మాది వచ్చింది. ఈ రకంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ పేరు విషయానికి వచ్చేటప్పుడు మాత్రం నేను చెప్పాను కదా, మీరు రకరకాలుగా మద్దాల ఆదిలక్ష్మికి ఆదిలక్ష్మి మద్దాల ఇలా
అప్పట్లో ఎలా అయితే నేమ్స్ అవుతున్నాయో ఆ టైప్లో మీరు సెర్చ్ చేసుకుంటే ఈ యాప్లో మీకు ఈజీగా ఫైండ్ అవుతుంది. ఇదొక ఆప్షన్ అండి, ఇదొకటి మీరు గుర్తుంచుకోండి. తర్వాత యాప్ అయిపోయింది కదా, యాప్ తర్వాత వెబ్సైట్లో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. వెబ్సైట్కి వచ్చేటప్పటికి జస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ NVSP 2002 అని చెప్పేసి మీరు టైప్ చేస్తే మీకు ఒక ఎలక్ట్రల్ ఫుల్ నేమ్ లాస్ట్ ఎస్ఎస్ సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ అయినప్పుడు మీకు ఏమవుతుందంటే సేమ్ ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ కనిపిస్తున్నాయో అక్కడ కూడా సేమ్ అలాగే, కాకపోతే ఇక్కడ 100 రికార్డ్స్ వరకు మీకు క్లియర్గా కనిపిస్తాయి. సేమ్ అక్కడ ఏవైతే మనకి ఓపెన్ అయి ఉన్నాయో ఆప్షన్స్ సేమ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ కూడా మీరు అలా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను స్టేట్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీకు కూడా ఏమవుతుందంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ కూడా ఎలక్టర్ నేమ్ దగ్గరే ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుంది. ఎలక్టర్ నేమ్ అనేది మనం ఇవ్వాలి. ఎలక్టర్ నేమ్ అనేది మనం ఇచ్చిన తర్వాత ఎలక్టర్ నేమ్ ఇచ్చి మనకి ఏదైతే రిలేషన్ నేమ్ ఉందో రిలేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి నాన్న లేదంటే అమ్మగారు లేదంటే ఎవరైతే హస్బెండ్ ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్ సంబంధించి వాళ్ళ పేరు అనేది మీరు ఇస్తారు. మిగిలిన ఏమీ మీరు టైప్ చేయకుండా జస్ట్ ఇక్కడ సింపుల్గానే మన డీటెయిల్స్ అని ఇచ్చిన క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ కొడితే మనకు సంబంధించి ఇది ఎగ్జాక్ట్గా మాది ఉంది కాబట్టి ఇది ఓపెన్ అయిపోయింది, ఇలా ఓపెన్ అయింది. సో మ్యాచ్ అయింది కాబట్టి. ఒకవేళ ఇలా కాకుండా ఇది చూడండి, ఇలా తీసినప్పుడు నేను ఇది తీసేసి మళ్ళీ అగైన్ క్యాప్చర్ ఇచ్చి చెక్ చేస్తున్నప్పుడు చూడండి, ఇలా ఇస్తున్నప్పుడు చూడండి మీకు ఇక్కడ ఏవైతే ఆ పేరుతో ఉన్నాయో ఇలా నెంబర్ ఆఫ్ రికార్డ్స్, మళ్ళీ ఇందాక మీకు అక్కడ చూపించినట్టు నెంబర్ ఆఫ్ రికార్డ్స్ మీకు ఒక 100 రికార్డ్స్ వరకు ఓపెన్ అయ్యి మీరు అప్పట్లో మీకు జస్ట్ ఇలా చూసినప్పుడు ఒక ఐడియా వచ్చేది. ఓకే మేము పలానా టైంలో పలానా జిల్లాలో పలానా పిఎస్తో ఇలా ఉండేవాళ్ళం అని చెప్పినప్పుడు మనకు ఒక ఐడియా వచ్చి ఇక్కడ చూడండి ఈ 25, 73, 371 ఈ 3 కూడా మీకు ఉపయోగపడతాయి అనమాట. ఈ రకంగా మీరు ఈ 100 రికార్డ్స్లో చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇదొక అవకాశం అయితే ఉంది. ఈ రకంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత సెర్చ్ బై మనం ఎలక్ట్రిక్ డీటెయిల్తో చూసుకున్నాం కదా. ఇక్కడ సెర్చ్ ఇన్ లాస్ట్ ఈ రోల్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఎలక్ట్రోల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఎలక్ట్రోల్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ ఆంధ్రప్రదేశ్ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన తర్వాత మీకు 2002 నాటికి ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లాకు సంబంధించి సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రూరల్ ప్రాంత ప్రజలకు సంబంధించి అప్పుడు ఏదైతే నియోజకవర్గం ఉందో అదే ఏదైతే ఉందో నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఇస్తారు. నియోజకవర్గం ఇచ్చిన తర్వాత మీకు మ్యాక్సిమం విలేజ్కి సంబంధించిన ఊర్లే ఉంటాయి. బట్ అర్బన్ ప్రాంతానికి వచ్చేటప్పుడు కొంచెం అటు ఇటుగా వీధులు అవి ఉంటాయి కదా, మీకు అక్కడ ఐడియా ఉండాలి. పేర్లు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వీధికి కానీ లేకపోతే ఏరియాకి సంబంధించి AREAకి EREA అలా ఆ టైప్లో ఉంటాయి. మీరు కొంచెం ఫైండ్ అవుట్ చేసుకొని జస్ట్ అలా క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కొని కొడితే మీకు అప్పటికి సంబంధించిన ఎలక్ట్రోల్ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రోల్ అనేది ఉంటుంది. మీరు ఈ 42 పేజీల్లో మీకు సంబంధించిన పేరు అనేది ఉన్నదో లేదో చూసుకొని ఇక్కడ వాటికి సంబంధించి ఏదైతే పేరు ఉందో పేరుకి సంబంధించి అలాగే రిలేషన్ సంబంధించి చూసుకొని రిలేషన్ పేరు ఇవన్నీ చూసుకొని ఇక్కడ మనకి ఈ నెంబర్ ఉంది చూసారా, ఈ నెంబర్ అనేది మీరు గుర్తుంచుకుంటారనమాట. ఈ నెంబర్తో పాటు గుర్తుంచుకొని మనం ఇవి ఇంక ఇచ్చుకోవడమే అంతే. ఈ రకంగా మీరు సింపుల్గా చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనండి. ఇక్కడ ఈ రకంగా అంటే ఇక్కడ చూడండి, అక్కడ నేను ఇందాక చెప్పాను కదా ఈ 26 అనేది గుర్తుంచుకుంటారు. పోలింగ్ స్టేషన్ భాగం సంఖ్య వచ్చేటప్పటికి 5 అంటే నియోజకవర్గం 26 అవుతుంది. పార్ట్ PS ఏదైతే ఉందో అది 5 వస్తుంది. 5 వచ్చిన తర్వాత ఇక్కడ ఈ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఈ సీరియల్ నెంబర్ అనేది మీరు అక్కడ రాయవలసి ఉంటుంది. సో మనకి ఈ 3 రకాలుగా ప్రస్తుతానికైతే యాక్సెస్ ఉన్నది. డిఫరెంట్ వేలో మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకేనండి. ఇంకా సింప్లిఫికేషన్ ఏమైనా ఉంటే మాత్రం నేను మీకు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు ఏం చేస్తారంటే టైప్ చేసుకున్నప్పుడు 2002 విశాఖపట్నం ఒకవేళ ఉన్నారనుకోండి, అప్పుడు 2002 విశాఖపట్నం SIR అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఆ దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. లేదంటే గుంటూరుకి సంబంధించి అలా టైప్ చేస్తే దానికి సంబంధించి వస్తాయి. అలాగా కూడా ట్రై చేయండి. లేదంటే డైరెక్ట్ NVSP వెబ్సైట్లో 2002 అని కొట్టినా సరే మీకు ఓపెన్ అవుతాయి. ఈ రకంగా మీరు మీకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకోవడానికి 3 రకాలుగా నాకు తెలిసినంతవరకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఏమైనా మార్పులు చేయకుండా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఈ రకంగా చెక్ చేసుకొని ఫామ్లో మీరు ఫిల్ చేసుకొని వీలైనంత త్వరగా మీరు మీ BLOకి అందజేసే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఈజీగా ఇంకా వెరీ ఈజీ మెథడ్ అయితే మాత్రం అప్పట్లో ఏజెంట్లుగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళకి చాలా ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చెక్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.